ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలుండేవి. ఒకానొక సమయంలో 1800 విధానాలుండేవి. 1800 భిన్నమైన యోగ విధానాలు. ఈనాటి వైద్య శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఇది ఆ విధంగా ఉండేది. ఉదాహరణకు 25 సంవత్సరాల క్రితం మీకు మెడికల్ చెకప్ కావాలంటే మీరు కేవలం మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. ఈనాడు మీ దేహంలో ప్రతి భాగానికి ఒక డాక్టర్ ఉన్నాడు. యోగ విధానానికి కూడా ఇలాంటిదే జరిగింది. ఎన్నో భిన్నమైన విధానాలతో చిన్న అంశాలలో ప్రజల నిష్ఠాతన సాధించడం మొదలుపెట్టారు. స్పెషలైజేషన్ అనే ఒక స్థాయి దాటినప్పుడు ఇక అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పతంజలి వచ్చి అన్నిటినీ యోగ సూత్రాలు సంకలనం చేశాడు. గౌతముడు పతంజలి మహర్షి తర్వాత వచ్చినవాడే, కానీ అప్పటికి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు వెళ్తూ 8 రకాల సమాధి స్థితులను అభ్యసించాడు. ఆయనకి ఇవన్నీ ఎంతో అందమైన అనుభూతులుగా ఉన్నాయి, కానీ అవి ఆయనకు ముక్తిని కలిగించలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన ఒక సమానగా నడవడం మొదలుపెట్టాడు. ఇది ఎలాంటి సాధన అంటే వీళ్ళు ఎవరిని భోజన కోసం కూడా అడగకుండా నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మనుగడ యొక్క ప్రాథమిక అంశాన్ని గెలవాలనుకుంటున్నారు. సమానాలు కేవలం నడుస్తూ ఉంటారు, ఎవరిని ఆహారం కోసం కూడా అడగరు. కానీ ఆ రోజుల్లో సంస్కృతి సున్నిహితంగా ఉండేది. ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి నడుస్తూ ఉండడాన్ని చూస్తే ప్రజలు ఇంట్లో వంట చేసి వారి వెంట పరిగెట్టి వారికి ఆహారం అందించేవారు. ఎందుకంటే వీళ్ళు ఆహారాన్ని అడగరు అన్న విషయం వారికి తెలుసు. ఈ రోజుల్లో మీరు ఒక సమాన అయితే మీరు చచ్చేంత వరకు నడుస్తూ ఉండవలసిందే. ఈ రోజుల్లో ప్రజల్లో సున్నితత్వం ఉండేది, సాధనకు స్పందించేవారు. అందుకని దేశంలో వేల మంది సమానాలు నడుస్తూ ఉండేవారు. గౌతముడు ఒక సమాన అయ్యాడు. మీరు భోజనం కోసం అడగకపోవచ్చు, కానీ ఒక నగరానికి దగ్గరగా నడిచినట్లు అయితే ఆహారం దొరుకుతుంది. కానీ గౌతముడు ఈ వ్రతాన్ని తేలిగ్గా తీసుకోలేదు. అలా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎముకల గూడైపోయింది, చర్మం కప్పిన అస్థిపంజరంలా తయారయ్యాడు. అప్పుడు ఆయన నిరంజనం అనే ఒక నదీ సమీపానికి వచ్చాడు. అందులో సుమారు 18 నుండి 20 అంగుళాల నీరు మాత్రమే ఉంది. ఆయన అందులో అడుగుపెట్టాడు. నది మధ్యలో ఉన్నప్పుడు ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది. ఆయనకు తర్వాతి అడుగు తీసుకోవడానికి కూడా తన శక్తి చాలలేదు. కానీ ఆయన అలా వదిలిపెట్టి మనిషి కాదు. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ ఉంది. ఆయన దాన్ని అలా పట్టుకొని నించున్నాడు. అలా పట్టుకొని ఉన్నాడు. ఎంతకాలమో మనకు తెలియదు. బహుశా 2 నిమిషాలైనా ఉండొచ్చు. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఆ 2 నిమిషాలు మీకు 2 సంవత్సరాలుగా అనిపిస్తాయి. ఆయన అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆయనకి ఇది తెలిసింది. నేను దేనికోసం కృషి చేస్తున్నాను? నేను ఈ దేశాన్ని దేనికోసం చేస్తున్నాను? ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు ఇది అది నేర్చుకుంటూ అసలు నేను దేని గురించి వెతుకుతున్నాను అని. అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది, నిజానికి ఉన్నది ఏదీ లేదు. ఈ జీవం కొనసాగుతుంది. నేను చేయవలసిందల్లా అది అనుభూతి చెందడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం మాత్రమే అని. గౌతముడు ఏ విధంగా బుద్ధుడయ్యాడు? ఆయనకు సర్వం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు వెతికేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని తెలియగానే ఆయన ఆ తర్వాతే అడుగు తీసుకోవడానికి ఉన్నపలంగా శక్తి వచ్చింది. ఆయన నది దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైన బోధి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు పౌర్ణమి. ఆయన ఎక్కడ ఉందో దృఢ నిశ్చయతతో కూర్చున్నాడు. అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడే కూర్చొని ఉన్నపలంగానే మరణిస్తాను. అంతే, నాకు అది తెలిసేంత వరకు కళ్ళు తెరవను అని. ఒక్కసారి ఆయన దృఢ నిశ్చయం చేసి తర్వాత మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక్క క్షణం చాలు. జ్ఞానోదయం కోసం మీరు ప్రత్యేకించి ఏది చేయాల్సిన పని లేదని ఆయన గుర్తించినప్పటికీ ఆయన పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది. నిండు చంద్రుడు మెరిసిపోతున్నాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా సరిగ్గా భోజనం చేయలేదు. ఆయన 4 సంవత్సరాలుగా సమానంగా ఉన్నాడు. ఆయన వద్దకు 5 శిష్యులు చేరారు. వీళ్ళు ఇన్నాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన అసలైన వాడు, ఎందుకంటే ఆయన భోజనం చేయడు, కఠినంగా ఉంటాడు అని. ఇప్పుడు ఆయన్ని ఏదో పారవక్షిత స్థితిలోనూ ఆయన ముఖంలో ఏదో వెలుగును వాళ్ళు చూశారు. కళ్ళు తెరిచి వారికి ఆయన ఏదో బోధన అందిస్తారో అనుకున్నారు. ఆయన కళ్ళు తెరిచి వాళ్ళ వంక చూస్తూ చిరునవ్వుతో,
ఏదైనా వంట చేయండి, మనందరం తిందాం అన్నాడు. దానితో వాళ్ళు పూర్తిగా నిరాశ చెందారు. ఈయన పతనమైపోయాడు అనుకున్నారు వాళ్ళు. 4 ఏళ్ల పాటు వాళ్ళ ఆయనతో నడిచారు. ఆయనకు చిత్రహింస తప్ప మరేదీ లేదు. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వారు ఆయన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కఠినమైన విషయాన్ని వినాలనుకున్నారు. కానీ ఆయన వంట చేయండి, మనం తిందాం, మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అన్నాడు.